మహారాజా రిపుదమన్ గారు, మేము ఈ సింహాసనం మీద కూర్చోవాలని అనుకుంటున్నాము. వద్దు మహారాజా, మీరు ఈ సింహాసనం మీద కూర్చోలేరు. ఎందుకు కూర్చోలేము? మేము యోగ్యులం, హక్కుదారులం. నేను లోభని. కృష్ణదేవరాయ, తమరి ఈ ప్రవర్తనే తెలియజేస్తుంది నేను తమరి లోపలున్నానని. నన్ను క్షమించండి మహారాజా, కానీ మీకు సింహాసనం మీద కూర్చోడానికి నేను అనుమతి ఇవ్వలేను. మహారాజా రిపుదమన్ గారు, ఒక్కసారి మాకు సింహాసనం మీద కూర్చోడానికి అనుమతి ఇవ్వండి. మీరు మా కోరిక నెరవేర్చండి. నేను కామాన్ని. కృష్ణదేవరాయ, తమరి ఈ ప్రవర్తనే తెలియజేస్తుంది నేను తమరి లోపలున్నానని. మహారాజా, నా అభిప్రాయం అయితే మహామంత్రి గారు, మీకు కనిపించట్లేదా? ఇద్దరు రాజులు మాట్లాడుకుంటున్నారు. కొంచెం శాంతంగా ఉండండి. మీరు మౌనంగా ఉండొచ్చు కదా. నేను క్రోధాన్ని. కృష్ణదేవరాయ, తమరి ప్రవర్తనే తెలియజేస్తుంది నేను తమరి లోపలున్నానని. మహారాజా, నేను మీకు మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను, కానీ మీకు అనుమతి మాత్రం ఇవ్వలేను. ఈ సింహాసనం మీద కేవలం విక్రమాదిత్య లాంటి యోగ్యుడైన రాజే కూర్చోగలరు. రిపుదమన్ మహారాజా, ఒకవేళ రాజా విక్రమాదిత్య దీని మీద కూర్చోడానికి యోగ్యుడైతే మేమెందుకు కాదు? మాకిప్పుడు అనుమానం కలుగుతోంది, మీరు కావాలని ఆయన్ని ఎంతగా ప్రశంసలతో ముంచెత్తుతూ గొప్పలు చెప్తున్నారు అని. నేను మాశ్చర్యాన్ని, అంటే ఈర్ష్యను. కృష్ణదేవరాయ, తమరి ఈ ప్రవర్తనే తెలియజేస్తుంది నేను తమరి లోపలున్నానని. మహారాజా రిపుదమన్ గారు, ఎందుకో ఏమో గాని ఈ సింహాసన భవ్యత మమ్మల్ని మోహింపజేసింది. కేవలం ఒక్కసారి మాకు దీని మీద కూర్చోడానికి అనుమతి ఇవ్వండి. నేను మోహాన్ని. శ్రీకృష్ణదేవరాయ, తమరి ప్రవర్తనే తెలియజేస్తుంది నేను తమరిలో ఉన్నానని. మేము మీకు నమ్మకంగా చెప్తున్నాము, ఈ మనుషుల 6 శత్రువులు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని. మేము మనుషులలో శ్రేష్ఠులం, అందుకే మేము సామ్రాటులం. మేము ఒక వీరుడైన రాజులం, యోగ్యుడైన రాజులం. నేను అహంకారాన్ని. కృష్ణదేవరాయ, తమరి ప్రవర్తనే తెలియజేస్తుంది నేను తమరిలో ఉన్నానని. నేను మీ కోరిక నెరవేర్చలేకపోతున్నందుకు నాకు బాధగా ఉంది, కానీ తమరి యొక్క ఆకర్షణను గౌరవిస్తూ నేను మీకు ఈ సింహాసన చిత్రాన్ని తప్పకుండా కానుకగా ఇవ్వగలను. ఈ సింహాసన చిత్రం ఉన్న వ్యక్తులలో మీరే మొదటి వ్యక్తి అవుతారు. ఈ భవ్య సింహాసన చిత్రం కేవలం మా దగ్గరే ఉంటుంది. అలాగే మహారాజా, మేము అంగీకరిస్తున్నాము. మహామంత్రి గారు, మహారాజా, ఈ సింహాసన చిత్రంతో పాటుగా దీని కొలత కూడా తీసుకోండి. విజయనగరానికి వెళ్ళిన తర్వాత మేము ఇదే సింహాసన ప్రతిరూపాన్ని చేయిస్తాము. తమరి ఆజ్ఞ మహారాజా. అద్భుతం. మహారాజా, భోజనం చేసే సమయమైంది, రండి. మహారాజుకి ఈ సింహాసనం మీద ఆకర్షణ ఆయన స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు వరకు నేను మహారాజుని ఏ వస్తువు మీదనైనా ఇంతగా ఆశపడడం ఎప్పుడూ చూడలేదే.
మహారాజా త్వరగా. హర హర మహాదేవ! హర హర మహాదేవ! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహామంత్రి గారు, మహారాజా, ఇవాల్టి విచారణ మొదలు పెట్టండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజా, మీ ఆదేశానుసారం మన విజయనగరం రాజ్యంలోనే అందరికంటే శ్రేష్ఠ శిల్పకారుడు చంద్రురావు మహాశయుడు ఇక్కడ రాజదర్బార్లో ఉన్నారు. ఇతనే ఆ మహాశయుడు. ఇతనే రాజా విక్రమాదిత్య సింహాసనానికి సమానంగా రెండో సింహాసనాన్ని నిర్మించబోతున్నాడు. ఒకవేళ మీరు ఆజ్ఞాపిస్తే నేను ఆయన్ని మీ ఎదురుగా ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాము మహామంత్రి గారు. తమరి ఆజ్ఞ మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. మేం ఆశిస్తున్నాము మీరు మా కోసం ఈ చిత్రంలో లాగానే ఒక సింహాసనాన్ని నిర్మిస్తారని. మహారాజా, నేను నా తరపున పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. మహారాజుకి జయము. మహారాజా, ఉజ్జయిని రాజ్య రాజదూత అచ్యుత్ మహాశయుడు మీతో మాట్లాడడానికి అనుమతి కోరుతున్నాడు. అచ్యుత్ సేన్ వచ్చాడా? ఎందుకు? అలాగే అనుమతిస్తున్నాము. తమరి ఆజ్ఞ మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు అచ్యుత సేన్ మహాశయ. మహారాజా, నేను ఉజ్జయిని నరేష్ల తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఉజ్జయిని నరేష్లు మీకు సింహాసనం మీద కూర్చోడానికి అనుమతి ప్రసాదించడంలో అసమర్థుడయ్యాడు. కారణంగా ఆయన చాలా బాధను అనుభవిస్తున్నాడు. ఆ బాధను తగ్గించుకోవడం కోసం మహారాజు రిపుదమన్ గారు మీకోసం ఉజ్జయిని మహాశిల్పకారుడు శ్వేతంబర్ను తమరి సేవ కోసం పంపించాడు. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు శ్వేతాంబర్ మహాశయ. మహారాజా, మీరు ఏ సింహాసనం ప్రతిరూపాన్ని తయారు చేస్తున్నారో అందులో పొదిగిన మనుషుల 6 శత్రువుల విగ్రహాలను ఎలాంటి దోషం లేకుండా మొత్తం భారతదేశంలోనే కేవలం శ్వేతంబర్ మాత్రమే చెక్కగలడు. అద్భుతం, అద్భుతం శ్వేతాంబర్ మహాశయ. విజయనగరంలోకి మీకు స్వాగతం. కానీ మహారాజా, క్షమించండి, మనకు మనుషుల 6 శత్రువుల విగ్రహాలతో ఏమవసరం? అవసరం ఉంది పండిత రామకృష్ణ. ఈ సింహాసనం కూడా మహారాజా విక్రమాదిత్యుని సింహాసనానికి ప్రతిరూపంలా అనిపించి తీరాలి. మహారాజా, ఇంకొక ముఖ్యమైన విషయం. శ్వేతంబర్ నిర్మించిన విగ్రహాలను సింహాసనానికి పొదిగిన తర్వాత మీరు ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ తప్పకుండా చేయించుకోండి. ప్రాణప్రతిష్ఠ నేను చేయగలను. మహారాజా, ఉజ్జయిని నరేషుల నమ్మకం ఏంటంటే ఉజ్జయిని పండితుడే ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయగలడని. కానీ అలాగే మేము అంగీకరిస్తున్నాము. మహారాజా, ఒకవేళ మీరు అంగీకరిస్తే నాకు కూడా అంగీకారమే. కానీ మహారాజా, ఈ విధంగా అయితే మనం మనుషుల 6 శత్రువులను జాగృతం చేసినట్టవుతుంది. నా అభిప్రాయం అయితే ప్రాణప్రతిష్ఠ చేయించడం మంచిది కాదు మహారాజా. రామకృష్ణ పండితుడా, తమరి పని ఏంటి అంటే శుభకార్యాలకు అడ్డుపడడం. ఆ శత్రువుల ప్రాణప్రతిష్ఠ తర్వాత మహారాజు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అప్పుడే మహారాజు సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యుడిగా రుజువు అవుతుంది.
ఎందుకంటే మన మహారాజు నిజంగా యోగ్యుడే. నేను రాజగురు చెప్పిన దానికి ఏకీభవిస్తున్నాను. ఉజ్జయిని నరేష్ల నమ్మకం కూడా ఇదే. కానీ మహారాజా ఇది ఎలా ఉందంటే ఎద్దా వచ్చి నన్ను పొడువు అన్నట్టు. రామకృష్ణ పండితుల వారు, మీరు మౌనంగా ఉండండి. ఎద్దు ఎప్పుడు పొడవాలో అప్పుడే పొడుస్తుంది. మీరు కొమ్ములతో మమ్మల్ని ఇప్పుడే గాయపరచకండి. మా మీద దయ చూపించండి. కానీ గురువర్య నేను పండిత రామకృష్ణ, అచ్యుత సేన్ మహాశయ, ఈ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ తప్పకుండా జరుగుతుంది. ధన్యవాదాలు మహారాజా. ఏదో అనర్థం జరగబోతుంది అనిపిస్తుంది నాకు. విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయించాలనే నిర్ణయం సరైంది కాదు. ఏం చేయాలో అర్థం కావడం లేదే. జగన్మాత, నాకు నీ మార్గదర్శనం అవసరం. నువ్వే సహాయం చేయి తల్లి, నువ్వే సహాయం చేయి. ప్రణామాలు తల్లి, నీకెల్లప్పుడూ జయమే. నాకు నీ మార్గదర్శనం అవసరం తల్లి, సహాయం చేయి తల్లి. నువ్వు ఎప్పుడో పొందిన దాన్ని ఇప్పుడెందుకు కోరుకుంటున్నావు? నేను ఎప్పటినుంచో నిన్ను హెచ్చరిస్తున్నాను రామా, కానీ నువ్వే అర్థం చేసుకోలేదు. అంటే 6 అంకెల సంఖ్య నేనే నీకు సంకేతం ఇచ్చాను. అంటే నా భయం వాస్తవమైందినా? జాగృతమైన తర్వాత ఆ విగ్రహాలు మహారాజు గారికి అలాగే విజయనగరానికి హాని కలిగిస్తాయా? నాకు బాధగా ఉంది రామా, కానీ ప్రతికూల సమయం విజయనగర అంతాన్ని చూపిస్తోంది రామా. సమయం మించకముందే ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుంటే సామ్రాట్ కృష్ణదేవరాయ అలాగే వైభవోపేతమైన విజయనగరం ఇతిహాసంలో భాగంగా మిగిలిపోతాయి రామా. నువ్వుండగా విజయనగర వినాశనం ఎలా సాధ్యమవుతుంది తల్లి? నేను లేనప్పుడు అది సాధ్యమే రామా. ఎంతవరకు కృష్ణదేవరాయ ఆ 6 శత్రువుల మీద విజయాన్ని పొందలేడో అంతవరకు రామా నేను ఈ విజయనగరాన్ని వదిలేసి వెళుతున్నాను. ఇప్పుడు నా ఆశీర్వాదం విజయనగరానికి ఉండదు. ఎందుకమ్మా అంతగా మా వల్ల ఏం తప్పు జరిగిందని నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావు? నువ్వే వెళ్ళిపోయావంటే నీ సంతానం అనాథలైపోతారమ్మా. మేమందరూ అనాథలైపోతాం. రామా, సృష్టికి తనకంటూ నియమాలున్నాయి. ఇక నేను అలా చేయక తప్పడం లేదు. కానీ అమ్మా, నువ్వు నా పుత్రుడివి రామా. సాహసం చెయ్యి. అలాగే ఈ వినాశనం నుంచి విజయనగరాన్ని అలాగే విజయనగర నరేషులు నీ మిత్రుడు కృష్ణదేవరాయల్ని రక్షించు. కానీ ఎలా అమ్మా? ఎలా ఎలా? ఇప్పుడు కేవలం ఒకటే ఉపాయం ఉంది. అది దాదాపు అసాధ్యమే. కానీ ఒకవేళ అలా జరిగితే విజయనగరం అలాగే మహారాజు కృష్ణదేవరాయల వినాశనాన్ని ఆపొచ్చు. దయచేసి ఆ ఉపాయం చెప్పు తల్లి. కృష్ణదేవరాయల్ని మనుషుల 6 శత్రువులు అంటే లోభ, కామ, క్రోధ, మాశ్చర్య, మోహ అలాగే మదం మీద విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. కానీ గుర్తుంచుకో రామా, ఇది కలియుగంలో అసంభవం. ఉజ్జయిని సంగ్రహాలయంలో మొదటిసారి కృష్ణదేవరాయలు విక్రమాదిత్య సింహాసన ప్రతిరూపాన్ని చూశాడో అదే క్షణం మనుషుల 6 శత్రువులు తనను తమ ప్రభావానికి లోను చేశాయి రామా. మహామంత్రి గారు, మీకు కనిపించట్లేదా? 2 రాజులు మాట్లాడుకుంటున్నారు. మీరు శాంతంగా ఉండండి. ఈ సింహాసనం భవ్యత మమ్మల్ని మోహింపజేసింది. మేము యోగ్యులం, హక్కుదారులం, మేము వీరులైన రాజులం. కానీ తల్లి,
కేవలం మహారాజునే ఎందుకు? ఎందుకంటే కృష్ణదేవరాయలు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి పట్టుపట్టాడు కదా రామా. మనుష్యులలోని ఆ 6 శత్రువులు విక్రమాదిత్య ప్రతిరూప సింహాసనానికి రక్షకులు. వాళ్ళు సింహాసనానికి యోగ్యుడైన రాజునే సింహాసనం మీద కూర్చోనిస్తారు. కృష్ణదేవరాయలు సింహాసనం మీద కూర్చోవడానికి ముందే మనుష్యులలోని ఈ 6 అవగుణాల మీద విజయాన్ని సాధించి తనను యోగ్యుడుగా రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శత్రువుల మీద విజయాన్ని పొందటం చాలా కష్టం రామా. ఈ యుద్ధాన్ని కృష్ణదేవరాయలతో పాటు నువ్వు కూడా చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు నాకు తోడుంటే తల్లి, నేను ఈ యుద్ధంలో నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యలేను రామా. అలాగే తల్లి. ఒకవేళ నీ ఆశీర్వాదమైన నాకు తోడు ఉంటే నేను ఈ యుద్ధంలో మహారాజుకి సహాయం తప్పకుండా చేస్తాను. తథాస్తు. అద్భుతం, అద్భుతం శ్వేతాంబర మహాశయ. మీరు ఉజ్జయిని సింహాసన ప్రతిరూపంగా ఈ సింహాసనాన్ని నిర్మించారు. అద్భుతంగా నిర్మించారు. ధన్యవాదాలు మహారాజా. చూస్తుంటే ఈ విగ్రహాలు ఎలా కనిపిస్తున్నాయంటే ఇప్పుడే ప్రాణం పోసుకుంటాయా అని. నాకేమనిపిస్తుందంటే ఇక ఇప్పుడే మాట్లాడతాయని, కేవలం తమరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాయని. మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి జై! మహారాజు శ్రీకృష్ణదేవరాయలకి! గురువర్యులు ఇక్కడ మొదలు పెట్టారు. ఈయన పనే అది కదా. ఏం ఆలోచిస్తున్నావు రామా? మహారాజుకి సింహాసనం గురించి నిజం చెప్పు. అవును బంధు, నువ్వు చెప్పింది నిజమే. మహారాజా, సింహాసనం మీద కూర్చోడానికి ముహూర్తం వచ్చే పౌర్ణమికే ఉంది. వచ్చే పౌర్ణమిక? అవును మహారాజా. ఎందుకు ఎందుకు అలాగే మేము వచ్చే పౌర్ణమి దాకా ఎదురు చూస్తాము. మహారాజా, ఒకవేళ మీరు అనుమతిస్తే మహారాజా ప్రాణప్రతిష్ఠ పూజ మొదలు పెడతారు. అలాగే అలాగే మొదలు పెట్టండి. మహామంత్రి గారు, మహారాజా, పూజకి ఏర్పాట్లు చేయించండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజా, నేను మీతో ఏకాంతంగా కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఏకాంతంలో ఈ రామకృష్ణ పండితుడు ఏం మాట్లాడబోతున్నాడు? అలాగే నేను మహారాజు గారికి ఈ 6 శత్రువుల గురించి తెలియజేసి తీరాల్సిందే.